ఇప్పుడు ఉన్న మట్టుకైతే కాపు ఇదే ఎక్కువగా ఉంది మా ఏరియాలో. కూచిరాము, వెంకటాపురం. మీరు మిరప రైతా సార్? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? 2000 కానీ చేస్తున్నాం. అంటే 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం సార్. ఇప్పుడు ఇది తోట ఫీల్డ్ చూస్తున్నారు కదా, ఎలా ఉంది సార్? పర్లేదు. విత్తనం అయితే ఈ బేదశైలు అయినా కూడా ఎప్పుడు ఎట్టుండట్టు ఏం కాని రాదు ఈ తోటలో. కానీ పెరుగుది గ్రోతింగ్ అయినా బానే ఉంది. కాపు వర్షాలు పడి కదా తట్టుకోబట్టాక ఇంత మాత్రం కాపులు అసలు ఏ విత్తనంలో కాని రాల. ఇంత మాత్రం కాదు. ఇప్పుడు మీరు అన్ని ఫీల్డ్స్ చూసుంటారు కదా. ఫీల్డ్ అంటే ఫీల్డ్కి ఏం బాగాలేదు కానీ మా రైతు వారికి చాలా ఫీల్డ్ పెట్టే ఆలోచన ఎవరికి లేదు. లేదు అసలు కనపట్ల. తుఫాన్ దెబ్బకి తోటలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఉన్నాయి, బాగానే ఉన్నాయి కానీ కాకపోతే కాపులు కాలేదు తోటలో ఉండే. అదే పక్కన ఉన్నటువంటి ఫీల్డ్ ఇది. మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ నుంచి షైన్ వన్ అనే వెరైటీ ఇచ్చాము. ఇది ఎలా ఉంది సార్? ఇది విత్తనం అయితే పర్లా, పెట్టుకో తగ్గిస్తున్నాం రైతుకి. పర్వాలేదంటారా? ఇప్పుడు ఉన్న అన్ని రకాల విత్తనాలు చూసుంటారు, ఇప్పుడు ఇది చూస్తున్నారు. టాప్లో 100 రోజులకి దగ్గర పడింది పంట. కాయ మొన్న వర్షాలకి కింద కూడా కాయ కుల్ల చూసారు, గమనించండి. డ్యామేజ్ అనేది డ్యామేజ్ లేదు. కాయ మచ్చుందా ఎక్కడ? లేదు. తాలు అయ్యే అవకాశం ఉందా? ఇది లేదు. తాలు చెట్టు కూడా ఏదో డిఫరెంట్ క్వాలిటీగా ఉంది. మామూలుగా చిక్కుగా కాకుండా గుత్తులుగా ఉందా సార్? కాయ యూనిఫామ్ ఉందా? సైజ్ కాయ అంతా పెట్టుకో తగ్గిస్తున్నాం. కాయ బాగా దగ్గర కాపా సార్? ఇది దగ్గర కాపాలి. తాలు అనేది లేదు. తాలు అనేది లేదు. జీరో అనిపించింది సార్. తాలు కాయ ఉందా? తెల్లకాయ ఉందా? అసలు లేదు, లేడా కానట్లేదు.